సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది తెలంగాణకు సంబంధించి నెక్స్ట్ 3-4 డేస్ తెలంగాణలో సరే ఇప్పుడు ఋతుపవనాలు ఎక్కడి వరకు వచ్చాయి దేశవ్యాప్తంగా అన్నది ఒకసారి మనం చూస్తే కనుక ఆల్ ఇండియా వెదర్ ఫోర్కాస్ట్ బులెటిన్ కనుక మనం ఫాలో అయితే ఋతుపవనాలు ఇవాళ కొంచెం తెలంగాణలో మరింత ప్రోగ్రెస్ అయినాయి. నిజామాబాద్ వరకు కూడా ఋతుపవనాలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు కూడా హైదరాబాద్ కొత్తగూడెం వరకు మాత్రమే ఉండే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% తెలంగాణ కవర్ అయింది ఇవాళతోటి. ఇవాళ ఎంత డేట్ 22. ఇక్కడ మనం చూస్తే కనుక ముంబైకి సమీపంలో ప్రస్తుతం ఋతుపవనాలు ఉన్నాయి. ముంబైలో సాధారణంగా నార్మల్గా మనం చూస్తే కనుక భారీ వర్షాలు పడాలి. జూన్లో అయితే అసలు జూన్ జూలైలో తట్టుకోలేని వర్షపాతం ఉంటుంది ముంబైలో. 3 digit రెయిన్ఫాల్ అంటే 100 mm ప్రతిరోజు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఉంటుంది. నార్మల్గా మాన్సూన్లో జూన్ జూలై ఆగస్టులో ముంబై రెయిన్స్ ఒకసారి అయితే 100 సెంటీమీటర్ల వర్షపాతం ఒకటే రోజులో ముంబైలో 2001లో నమోదైంది. అంటే ఒక సీజన్ మొత్తంలో పడే వర్షం మన దగ్గర ఒక సీజన్లో పడేది అక్కడ ఒక రోజులో పడుతుంది. సో అటువంటి చోట్ల కూడా వర్షాలు లేవు ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా. సో ఇప్పుడు ముంబైకి దగ్గరగా ఋతుపవనాలు ఉన్నాయి. తెలంగాణలో నిన్ననే ఈ దాదాపు 10 రోజుల పాటు నిలిచిపోయాయి. 9వ తేదీ ఋతుపవనాలు తెలంగాణలో వస్తే 22వ తేదీ వరకు ఇక్కడే ఆగిపోయినాయి, పెద్దగా వర్షం లేదు. సో నిన్న కొంచెం వర్షం కురిసిన తర్వాత ఇప్పుడు ఋతుపవనాలు నిజామాబాదు, దంతెవాడ, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వెళ్తున్నాయి. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ఋతుపవనాలు రావాలి. ఇవాళ వర్షాలు పడుతున్నాయి. బహుశా రేపటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయి. అయితే నెక్స్ట్ 3-4 డేస్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది వర్షాలు? నెక్స్ట్ 3-4 డేస్ మనకి దేశవ్యాప్తంగా సంగతి ఏమో కానీ ఇప్పుడు 31% తక్కువ వర్షపాతం నమోదైంది కదా. బట్ నెక్స్ట్ 3-4 డేస్ మాత్రం మంచిగానే వర్షాలు మన దగ్గర పడడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా 25, 26, 27 తేదీల నుంచి ఇంకొంచెం ఎక్కువ వర్షాలు కురవడానికి మనకు ఆస్కారం కనబడుతుంది. అది వెస్ట్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ 5 days ఫోర్కాస్టు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎక్కువ వర్షం కురుస్తుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాల, రాయచూరు ఈ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్తుంది ఒక వెదర్ మోడల్. 36 అంటే ఇప్పుడు పడ్డది 6 సెంటీమీటర్లే, కానీ రాబోయే 5 రోజుల్లో 36 అంటే చాలా పెద్ద వర్షపాతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. హైదరాబాద్ దగ్గర కూడా 13 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ 5 daysలో పడుతుంది అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో పడ్డది 8. ఇవాల్టి వరకు చూస్తే ఎంత మనకి హైదరాబాద్లో 8 సెంటీమీటర్లు పడ్డది. బట్ నెక్స్ట్ 5 daysలో 13 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు 5 రోజుల్లో పడవచ్చని చెప్తున్నారు. సో నెక్స్ట్ 5 days మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా సంగతి ఎట్లా ఉన్నా మీరు చూడండి, దేశంలో మిగతా ప్రాంతాల్లో పెద్దగా లేదు, కానీ తెలంగాణ, కర్ణాటక అంటే వెస్ట్ తెలంగాణ, నిజామాబాదు, బీదరు అంటే బీదర్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. నిజామాబాదు, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇక్కడ మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. మళ్ళీ అట్లాగే రామగుండం కొంచెం పర్లేదు. ఈస్ట్ తెలంగాణ కంటే వెస్ట్ తెలంగాణలో ఎక్కువ వర్షపాతం పడతాయని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి నెక్స్ట్ 3-4 డేస్లో. ఇంకో వెదర్ మోడల్ చూసినా పర్లేదు, కంపేరిటివ్లీ ఇతర ప్లేసెస్తో పోలిస్తే ఉన్నాయి. అట్లాగే ముంబైలో మళ్ళీ 3 digit రెయిన్ఫాల్ నెక్స్ట్ 4-5 డేస్లో కురవచ్చు అన్న విధంగా వెదర్ మోడల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇదే జరిగితే కనుక నెక్స్ట్ వారం 10 రోజులు కొంచెం మంచి స్పెల్లే మనకు కనబడుతుంది. మంచి స్పెల్ ఆఫ్ రెయిన్సే ఉండొచ్చు అన్నది ఎక్కువ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. అంటే వెదర్ మోడల్స్ కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతాయి ఎక్కడ పడుతుందని. అయితే కంపారేటివ్లీ మిగతా ప్లేసెస్తో పోలిస్తే మన దగ్గర వాళ్ళు ఎక్కువ వర్షపాతాన్ని సూచిస్తున్నారు రాబోయే 4-5 రోజుల్లో. సో నెక్స్ట్ 4-5 డేస్లో ఇప్పుడు ఏదైతే మైనస్ దాదాపు 30% ఉందో ఒక 10-15% అయినా కవర్ అవుతుందేమో. అంటే 30% తక్కువ రెయిన్ఫాల్ బదులు అది కాస్త కవర్ అయ్యి ఒక ఏమంటారు కనీసం 20% 15% రెయిన్ఫాల్ అన్నా తక్కువైనా పర్లేదు అనే విధంగా. అంటే నాట్లు వేసుకునే విధంగా కొన్ని చోట్ల ఎక్కడ కూడా పంటలు స్టార్ట్ చేయలేదు. మీరు చూస్తే కనుక ఒకసారి మనం ఈ వెదర్ మోడల్స్ వెళ్తే కనుక 24th
సారీ 22nd వెళ్తే కనుక కొంచెం ఆదిలాబాదు ఇక్కడ ఈ ప్రాంతాల్లో వర్షపాతం కనిపిస్తుంది. 23rd ఇంకొంచెం రెయిన్ఫాల్ పెరుగుతుంది. రేపటి నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది, ఇవాళ కంటే రేపు ఎక్కువనే ఉంటుంది. మళ్ళీ 27, 28 తర్వాత ఇంకా భారీ స్పెల్స్ కూడా అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ 28, 29 తర్వాత బహుశా మరి ఏదైనా వాయుగుండాలు అల్పపీడనాలు ఏమైనా ఏర్పడే ఛాన్స్ ఉందో తెలియదు. బట్ ఓవరాల్గా కొంత ఇప్పటితో పోలిస్తే, ఇప్పటి వరకు పడ్డదాంతో పోలిస్తే కొంచెం పర్లేదు, ఎక్కువ పడేందుకు ఛాన్స్ ఉంది అని వెదర్ మోడల్స్ ఎక్కువగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కూడా క్లౌడ్ కవర్ చూద్దాం. క్లౌడ్ కవర్ మీకు తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ చుట్టూరా కూడా క్లౌడ్ కవర్ ఉంది. హైదరాబాద్లో, తర్వాత నార్త్ తెలంగాణలో మీరు చూడండి, కర్ణాటకలో మిగతా చోట్ల లేదు, కానీ తెలంగాణలో ఎస్పెషల్లీ క్లౌడ్ కవర్ అంతా కూడా ఉంది. సో రాత్రికి కూడా వర్షం వచ్చేందుకు ఛాన్స్ ఉంది. అట్లాగే అక్కడ పైన ఆదిలాబాద్ జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా క్లౌడ్ కవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి అంతా కూడా క్లౌడ్ కవర్ ఉంది. క్లౌడ్ కవర్ ఉంది కాబట్టి బహుశా ఈ సాయంత్రం వర్షం పడొచ్చేమో. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక హెచ్చరిక జారీ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న. ఎందుకంటే June 9th ఒకటే వర్షం పడ్డది. ఆ వర్షానికి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూసాం. సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు పోలీస్ ఆఫీసర్స్ మీద. ఒక్క వర్షానికే, సీజన్లో మొదటి వర్షానికే ఇట్లా చేతులు ఎత్తేస్తే ఎట్లా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎట్లా, మెట్రో స్టేషన్లు నిండిపోతే ఎట్లా అనేసరికి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ కంపెనీ చెప్పింది, మధ్యాహ్నం 3:30 తర్వాత నుంచి లాగౌట్ చేసేయండి. అంటే కొంచెం మీ ఉద్యోగుల్ని వీలుంటే తొందరగా పంపించండి, అందరినీ ఒకటేసారి కాకుండా తొందరగా పంపించే ప్రయత్నం చేయండి. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా వర్షం పెద్దగా స్టార్ట్ కాలేదు, బట్ సాయంత్రానికి వర్షం పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు చూస్తే కనుక ఇప్పుడు బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లాలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. అట్లాగే ఆదిలాబాద్, అడవుల జిల్లా ఆదిలాబాద్లో అసలు ఈసారి వర్షాలు లేవు బొత్తిగా. బట్ ఇప్పుడు కొంచెం మనకు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ సైడ్ కూడా ఇవాళ నిన్నటి వరకు వడగాడ్పులు వీచాయి. 24వ తేదీ, 22వ తేదీ వరకు కూడా వడగాడ్పులు వీడ్చడం అన్నది అసాధారణ చర్య. సో ఆదిలాబాదు, ఆసిఫాబాదు ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు కనిపించాయి. ములుగు, భూపాలపల్లి, కోరుట్ల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో కొంత మనకు వర్షాలు కనిపిస్తున్నాయి. విదర్భలో వర్షాలు కురుస్తున్నాయి. విదర్భలో హీట్ వేవ్ ఉంది, వడగాడుపులు. విదర్భలో ఇప్పటివరకు ఋతుపవనాలు ప్రవేశించలేదు, బట్ విదర్భ, గడ్చిరోలి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకు వర్షాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఇక్కడ కూడా కురవచ్చు. సో బెటర్ అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒకసారి సాయంత్రం 4 గంటల వరకు చూస్తే మనం జయశంకర్, భూపాలపల్లిలో, టేకుమట్లలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇవాళ. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 5.6, భద్రాద్రి కొత్తగూడ, ఇల్లందులో 5.5 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.2, అట్లాగే మంచిర్యాల జిల్లా తాండూరులో 4 సెంటీమీటర్లు. ఇవన్నీ కూడా సాయంత్రం 4 గంటల వరకు నమోదైన పరిస్థితి. జగిత్యాల రాయకల్లో 3.2 సెంటీమీటర్స్. కొంచెం పర్లేదు, వర్షాలు పడ్డాయి, బట్ ఇంకా ప్రెడిక్ట్ చేస్తున్నారు సాయంత్రం వరకు వర్షం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం అనే కాదు, నెక్స్ట్ 3-4 డేస్ కూడా ఒకసారి మనం ఈ రెయిన్ ట్రాకర్ కనుక చూస్తే సాయంత్రం వరకు రావచ్చు. ఇప్పుడు ఎక్కువ నార్త్ తెలంగాణ, ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు నార్త్ తెలంగాణలో పడుతున్నా, ఆ తర్వాత వెస్ట్ తెలంగాణ వైపుగా మళ్ళీ వర్షాలు వెళ్తాయేమో. వెస్ట్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ 26th, 27th ప్రాంతాల్లో కొంచెం సాటర్డే వరకు భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా కురుస్తుందని, సాటర్డే సండే ప్రాంతాల్లో ఇంకెక్కువ కురవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎనీవే చాలా తక్కువ వర్షం పడ్డది ఓవరాల్గా. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కాకుండా ఉత్తర తెలంగాణలో ఎక్కడైతే క్రాప్ ఏరియా ఉందో, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఇక్కడ ఉత్తర తెలంగాణ అంతటా కూడా మంచి పంటలు పండే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వర్షాలు పడలేదు ఈసారి. సిటీలో పడ్డాయి. సిటీలో వర్షం పడితే ఏంటంటే ఆ ఒక్క వర్షానికే రోడ్లు మొత్తం గుంతలు అయిపోయినాయి. బట్ సిటీ కూడా అవసరం, ఎందుకంటే తాగునీటి కొరత కూడా ఉంది.
బట్ అల్టిమేట్గా సిటీలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా చోట్ల ఇబ్బంది ఎదురవుతుంది. కానీ గ్రౌండ్ వాటర్ ఇంకే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్లాగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో క్లౌడ్ కవర్ అయితే బాగానే ఉంది విదర్భ మీద కానీ తెలంగాణ మీద కానీ. సో వర్షాలు పడొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 4-5 డేస్ కొంచెం హోప్ఫుల్గానే మనకు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. షార్ట్ అండ్ మీడియం నెక్స్ట్ 4-5 డేస్ మోడల్ గైడెన్స్ చూస్తే ఇవాళ కొంచెం పర్లేదు. ఆ తర్వాత రేపు నెక్స్ట్ డే మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రేపు భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఖమ్మం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాన్ని సూచిస్తుంది రేపు. ఇది ఇవాళ సాధారణ వర్షపాతం, రేపు ఎక్కువ వర్షపాతం చూస్తుంది. 25th కూడా హైదరాబాద్ దగ్గరలో భారీ వర్షాన్ని సజెస్ట్ చేస్తుంది వెదర్ మోడల్. సో ఈ 2 డేస్ 24th 25th హైదరాబాద్ దగ్గరలో ఎక్కువ వర్షం పడుతుందని సజెస్ట్ చేస్తుంది. 26th దక్షిణ తెలంగాణ, మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో వర్షం పడవచ్చు అని చెప్తున్నారు. సో హైదరాబాద్కి అయితే నెక్స్ట్ 3 డేస్ అయితే వర్షం అయితే ఉంది ఎంతో కొంత. రేపు ఎల్లుండి ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ మీరు చూడండి 27th ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వర్షం ఎక్కువ వెదర్ మోడల్ చూపిస్తుంది. సో ఎక్కువ ఉత్తర తెలంగాణ ఈ వెదర్ మోడల్లో చూసిన దాని ప్రకారం అయితే ఉత్తర తెలంగాణ మనకు ఎక్కువ కనిపించట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల వెస్ట్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఎక్కువ మనకు కనిపిస్తుంది. 28వ తేదీ నుంచి కొంచెం ఉత్తర తెలంగాణ వైపుగా వర్షాలు పెరుగుతాయి. 28 ఇవాళ పడ్డది వర్షం. 28, 29 తర్వాత ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ పెరగడానికి ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంత సెంట్రల్, సౌత్ తెలంగాణ ఎక్కువ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. ఏదేమైనా ఈ వారం 10 రోజులు ఉన్నాయి వర్షాలు, ఇంతకుముందు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఏదైతే ఇప్పటివరకు నష్టం జరిగిందో, అంటే ఇప్పటివరకు 30% లెస్ రెయిన్ఫాల్ రాష్ట్ర వ్యాప్తంగా. బట్ ఒక విధంగా చెప్పాలంటే 30% లెస్ రెయిన్ఫాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70-80% కూడా కొన్ని జిల్లాలు ఉన్నాయి నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో. అవి కవర్ అవుతాయా లేదా అని చెప్పలేము.